వెల్కమ్ టు సూరత్ తెలుగమ్మాయి. సూరత్ తెలుగమ్మాయి ఛానల్ కి అయితే మీకు స్వాగతం అండి. ఈ రోజు ప్రతిసారి నా వీడియోలో మీరు చూసేటేంటి సారీస్, డ్రెస్ మెటీరియల్స్ హోల్సేల్ ఎలా కొనుక్కోవాలి, ఫ్యాక్టరీ రేట్లు ఎలా కొనుక్కోవాలి అయితే నేను ప్రతి వీడియోలో చెప్పాను. ఈ రోజు మనకు స్పెషల్ గా చేసేది ఏంటంటే ఒక హోటల్, అది కూడా మన తెలంగాణ ఆంధ్రాకు సంబంధించిన హోటల్. చాలా మంది ఎందుకంటే నా కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో, సూరత్ కు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో చాలా మంది అడిగారు అన్నట్టు, మేడం మాకు ఫుడ్ చాలా ఇబ్బంది అవుతుంది, ఎక్కడన్నా మంచి హోటల్స్ మన తెలంగాణ ఆంధ్రాకి సంబంధించిన హోటల్స్ ఏమైనా ఉంటే చెప్పండి అనేసి దానికి సంబంధించిన వీడియోనే ఈ రోజు అయితే మీకు చూపించబోతున్నాను. మరి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మంచి మంచి వెరైటీస్ తోని అన్లిమిటెడ్, అంటే మీరు ఎంతనన్నా తినొచ్చు, అన్ని వెరైటీస్ ఇక్కడ దొరుకుతాయి. అది కూడా మన తెలుగు వాళ్ళది. వచ్చేసి చూసారుగా, ఇదైతే నమస్తే అన్న హోటల్ అండి. అన్న అంటేనే మన ఆంధ్ర తెలంగాణకు సంబంధించిన హోటల్స్ కాబట్టి అన్ని మన వెరైటీసే దొరుకుతాయి. మరి ఫటాఫట్ ఈ రోజు లోపలికి వెళ్ళి ఇక్కడ వెరైటీస్ ఏంటో, ఇక్కడ స్పెషల్ ఏంటో, మరి మన తెలుగు వాళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళని అడిగి అయితే తెలుసుకుందాం. మరి వెళ్దామా లోపలికి? నమస్తే సార్, ఎక్కడి నుంచి అండి మీరు? మచిలీపట్నం అండి మాది. అవునా, అంటే ప్రాపర్ మీరు మచిలీపట్నం? ప్రాపర్ మచిలీపట్నం. ఇక్కడికి సూరత్ కు వచ్చారు. మరి సూరత్ లో ఏం బిజినెస్ చేయాలనుకుంటున్నారండి? సూరత్ లో మాది హోటల్ అండి, హోటల్ రెస్టారెంట్. మొత్తం మన ఆంధ్ర తెలంగాణకు సంబంధించిన ఫుడ్స్ దొరుకుతాయండి? మొత్తం మన సౌత్ కి సంబంధించే దొరుకుతాయి. అవునా, సరే సార్. మరి ఇండియన్ మీల్స్, టిఫిన్స్ అన్ని దొరుకుతాయి. అచ్చా, ఒకవేళ ఇక్కడికి ఎవరైనా వచ్చారు, వాళ్ళు హోటల్లో రీచ్ అయ్యారు, వాళ్ళకి ఫుడ్ కావాలనుకుంటే మరి మీరు డెలివరీ చేస్తాం. అచ్చా, చూసారుగా, ఇక్కడనైతే మీరు ఒకవేళ సూరత్ కు వచ్చి ఈ హోటల్ కి రాలేకున్నా నేనైతే స్క్రీన్ మీద నెంబర్లు ఇస్తాను. ఆ నెంబర్లకు ఒకసారి కాల్ చేస్తే వాళ్ళు మీరు ఎక్కడ ఉన్నారో అక్కడికి వచ్చేసి మీకు వాళ్ళు ఫుడ్ కూడా ఇస్తారంట. మరి ఇక్కడ ఫుడ్ స్పెషల్ ఏంటో మనం చూసేద్దాం. మరి రండి, ఆలస్యం చేయకుండా మనం ఇక్కడ ఫుడ్ ఏంటో చూద్దాం. సార్ ఒకసారి నాకు చూపిస్తారా రండి ఇక్కడ ఫుడ్ స్పెషల్ ఏంటనేసి, ఇక్కడ వెరైటీస్ ఏంటి, ఇక్కడ ఫుడ్ ఎలా ఉందో అయితే నేనైతే టేస్ట్ చేసి మీకు చెప్తాను. ఎందుకంటే మన ఆంధ్ర తెలంగాణలో ఫుడ్ అదైతే మనకు కావాల్సిన ఫుడ్. మరి ఇప్పుడు ఫటాఫట్ అయితే మనం చేసేద్దాం. ఇక్కడ ఏమేమి ఉన్నాయో చెప్పాను కదండి. ఇక్కడ ప్రతి ఒక్కటి అన్లిమిటెడ్ అట. మళ్ళీ ఇక్కడ వెరైటీస్ ఏంటో ఇక్కడ అయితే మనకు కనిపిస్తూనే ఉన్నాయి. స్వీట్ ఐటమ్ నుంచి మొదలు పెడితే అప్పడం వరకు ఇది ఇక్కడ ఉన్నాయండి. మనకు పెరుగు, మళ్ళీ వచ్చేసి మజ్జిగ చారు, మళ్ళీ సాంబారు, రసం, చూసారుగా నెయ్యి కూడా మనకు అన్లిమిటెడ్ అంట. వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఇవ్వనే కాదు, పచ్చళ్ళు కూడా చాలా రకాలు ఉన్నాయండి. చూసారుగా, పచ్చళ్ళు, మనకు పొళ్ళు, చాలా రకాలుగానైతే పెట్టారు. ఏది తిన్నా అన్లిమిటెడ్ అంట. స్వీట్ నుంచి మొదలు పెట్టి హాట్ నుంచి మీరు ప్రతిదీ, దానికి లిమిట్ అన్నది లేదట. కేవలం 150 రూపాయల నుంచి 150కే మీకు అన్లిమిటెడ్ పొట్ట నిండేలా తినొచ్చు. చూసారుగా, ఇదైతే స్వీట్ ఐటమ్ అండి. మళ్ళీ ఇది ఒకేలాంటి అయితే రెగ్యులర్ గా వీళ్ళు పెట్టరంట. రోజు డిఫరెంట్ స్వీట్ ఐటమ్, డిఫరెంట్ కర్రీస్ కూడా పెడతారంట. మనం అయితే వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ వచ్చేసి కర్రీస్ మైకే వచ్చేసి కర్రీస్ మీరు రోజు కొత్త ఐటమ్ చేస్తారా, లేకుంటే రోజు రెగ్యులర్ గా ఇవే పెడతారా? రోజు డిఫరెంట్ ఐటమ్స్ చేస్తాం. అవునా, అంటే తిన్న వాళ్ళకి తిన్నంత మొత్తానికి. దానికి అన్లిమిటెడ్ అంటే ఏం లేదు, అంటే ఇది ఇంతే ఉంటది, దీని క్వాంటిటీ ఇంతే అంటే చూసారుగా, A to Z మీరు ఎంత కావాలంటే అంత తినొచ్చు అంట. ఇవి దీనికి లిమిట్ అన్నదే లేదంట. మీకు కడుపులో పట్టి అంత వరకు ఓన్లీ 150 రూపాయలకే తినొచ్చు ఇక్కడ కావాల్సిన. అది కూడా మన ఆంధ్ర తెలంగాణ ఫుడ్. ఇప్పుడైతే నేను టేస్ట్ చేసి అయితే మీకు చెప్తాను అన్ని మనకి ఎలా ఉన్నాయా సార్. ఇదైతే ఫస్ట్ స్వీట్ ఐటమ్ అండి. మన స్వీట్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. అవునండి, స్వీట్ అయితే చాలా బాగుంది సార్. చాలా, నాకు తెలిసి అయితే చూడడానికి చాలా అందంగా కలర్ఫుల్ గా అయితే ప్రతి ఒక్కటి కనిపిస్తుంది. ఇది పులిహోర, ఇది కూడా చాలా బాగుంది. ప్రతి ఐటమ్ అయితే చెప్పలేనంత బాగున్నాయండి. ఇది వచ్చేసి మనకు స్వీటు, మళ్ళీ వచ్చి పులిహోర, మళ్ళీ వచ్చేసి ఇది గోడ్చిక్కుడుకాయ కర్రీ, మళ్ళీ ఇది రోటి పచ్చడి, ఇది బెండకాయ ఫ్రై అండి, దొండకాయ ఫ్రై అటండి. చూసారా, దొండకాయ ఫ్రై. ఇది వచ్చేసి పప్పు, మళ్ళీ వచ్చేసి ఇది బంగాళాదుంప ఫ్రై. చూసారుగా, బంగాళాదుంప ఫ్రై చాలా బాగుంది. ఇంకా రైస్ అయితే చెప్పాను, ప్రతిదీ అన్లిమిటెడ్. రైస్ అని కాదు, కర్రీస్ అని కాదు, ఫ్రై అని కాదు, స్వీట్ అని కాదు, A to Z. అప్పడాలు కూడా మనకు అన్లిమిటెడ్ అంట, ఇష్టం వచ్చినట్టు తినొచ్చు. లాస్ట్ కు నెయ్యి కూడా మనకు అన్లిమిటెడ్ కాబట్టి ప్రతిదీ మీ ఇష్టం వచ్చినట్టుగా కడుపు నిండేలా తిని మీరు చేయొచ్చు. ఇక మీరు ఎక్కడికైనా ఇక్కడికి చెప్పాను కానీ నేనైతే ఫస్ట్ స్టార్టింగ్ లో ఇక్కడికి రాలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం కంపల్సరీ కింద నెంబర్లో కాల్ చేసుకోండి. మీ దగ్గరికి ఇవన్నీ వస్తాయి. A to Z అన్లిమిటెడ్ అంటే చెప్పలేమండి. కాకపోతే మీ కడుపులో పట్టే వరకు మాత్రం కంపల్సరీ వీళ్ళు పంపిస్తారు. కాకపోతే అన్ని A to Z, ఏ ఒక్కటి ఇందులో తక్కువ రాదు మీకు పార్సల్లో వచ్చినా కానీ. మరి ఇక ఇంతకంటే బెస్ట్ ఆప్షన్ అయితే మీకు ఏం చెప్పలేను. డిస్క్రిప్షన్లోనైతే వీళ్ళ నెంబర్లు, వీళ్ళ లొకేషన్స్ అన్ని అయితే నేను మీకు షేర్ చేస్తూనే ఉంటాను. మరి ఆలస్యం చేయకుండా ఫటాఫట్ అయితే ఈ నెంబర్లో కాల్ చేసుకొని ఆర్డర్ పెట్టుకోక మిస్ కాకండి. ఇంత మంచి ఫుడ్, రోజు డిఫరెంట్ కర్రీస్ అండి. అంటే ఈ రోజు నేను ఈ కర్రీ తిన్నాను, నెక్స్ట్ మీకు అదే పెడతానని మాత్రం అనుకోండి.
మీకు ఆ రోజుకి ఏ కర్రీ స్పెషల్ అది మాత్రం కంపల్సరీ పెడతాను. మరి మా ఛానల్ అయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం ఏమాత్రం మర్చిపోకండి. ఇట్లాంటి వెరైటీస్ వీడియోస్ అయితే చాలా నేను ముందుకు తెస్తూనే ఉంటాను. అంతవరకు సెలవు.